రోజు నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు స్థానికంగా విశేషంగా జరిగాయి. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల ప్రాముఖ్యతపై సమగ్రంగా మాట్లాడారు. ఆమె ప్రసంగంలో కార్మికుల శ్రమే సమాజ పురోగతికి పునాది అని స్పష్టంగా చెప్పారు. ప్రతిరోజూ మన జీవితం సాఫీగా సాగడానికి కార్మికులు పడే కష్టాన్ని గుర్తించి వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రత్యేకంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రస్తావిస్తూ వారు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని కొనియాడారు. వారి సేవలు అపారమని, సమాజం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కార్మిక సంక్షేమానికి తీసుకున్న చర్యలను గుర్తుచేస్తూ సిరిసిల్లలో వస్త్ర కార్మికులకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, బతుకమ్మ చీరల ఆర్డర్లు వంటి కార్యక్రమాలు వారి జీవనోపాధికి ఎంతగానో దోహదపడ్డాయని వివరించారు. ప్రస్తుతం కూడా ప్రభుత్వం కార్మికులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పథకాలు తీసుకురావాలని సూచించారు. ముందు రాకండి, వెనక్కు జరగండి. ఇంకా జరగండి. మేడే వర్దిల్లాలి, మేడే ఈయన కావాలి ఈయన నీకు తగ్గ ఈయన నాకు దయాగుణం ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, మేడే మేడే జిందాబాద్ పిఆర్టీయూ, జిందాబాద్ పిఆర్టీయూ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కార్మికుల ఐక్యత, మేడే 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 ప్రపంచ కార్మికుల ఐక్యత, జిందాబాద్ పిఆర్టీయూ, జిందాబాద్ పిఆర్టీయూ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.